హలో ఎవ్రీవన్, ఈరోజు ప్రజెంట్ వీడియో సిల్వర్ ఐటమ్స్ని క్లీన్ చేయడం ఎలా అని. చాలామంది చాలా మెథడ్స్ ఫాలో అవుతూ ఉంటారండి. అయితే ఇంట్లో చేసుకునే ఇంట్లో ఉన్న ఐటమ్స్తో మనం చేస్తే గనక వెయిట్ తగ్గిపోతుందా సిల్వరు అనేది చాలామందికి డౌట్స్ ఉన్నాయండి. అవన్నీ నేను క్లియర్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. Welcome to our channel, PuriTalks. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ కొన్ని ఐటమ్స్ నా దగ్గర ఉన్నాయి. ఇది చిన్నప్పుడు ఉగ్గి గిన్నె అనమాట. చాలా దానికి చరిత్ర ఉంది. చూడండి, ఇప్పుడు నేను రెగ్యులర్గా వాడేవి కొన్ని ఉన్నాయి. ఒక గ్లాసు గిన్నె మాత్రము రెగ్యులర్గా యూస్ చేయనండి, అది ఇంకా బ్లాక్గా ఉంది. నేను ఫస్ట్ వెయిట్ చెక్ చేస్తున్నాను. ఇది కిచెన్ స్కేల్ అండి, కిచెన్ వెయిటింగ్ మిషను. గ్రామ్స్తో సహా బాగా ఈజీగా వస్తుంది. 371 గ్రామ్స్ 372 గ్రామ్స్ అలాగా వస్తుందండి. చూడండి, 371 ఫైనల్గా వచ్చిందనమాట. ఇప్పుడు క్లీన్ చేయకముందు, క్లీన్ చేసిన తర్వాత కూడా మీకు వెయిట్ ఎలా ఉందనేది నేను చూపిస్తాను. చూడండి, ఫస్ట్ హాట్ వాటర్ మనము బాయిల్ చేసుకుంటూ ఉండాలండి. తర్వాత వీటికి కావాల్సింది ఏంటంటే, మనం అల్యూమినియం ఫాయిల్ ఆరు సిల్వర్ ఫాయిల్ అంటారండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా నేను చేసుకుని వాటిని ఫోల్డ్ చేసేసాను అనమాట. నేను చూపిస్తున్న విధంగా అలా ఫోల్డ్ చేసి, కొన్ని మనకి ఎన్ని వెండి వస్తువులు ఉన్నాయో దాన్ని బట్టి మనము ఇలాగా వేసుకోవాలి. దాంట్లో 3-4 టేబుల్ స్పూన్స్ సోడా ఉప్పు, బేకింగ్ సోడా అంటారండి. అది వేసుకోవాలి. బాగా నీళ్లు మసలు కాగుతూ ఉండాలన్నమాట. అప్పుడు మన దగ్గర ఉన్న ఐటమ్స్ ఒక్కొక్కటి వేస్తూ ఉన్నాను చూడండి. అలా వేసిన తర్వాత కొంతసేపటికి, నాకు ఒక 20 మినిట్స్ పట్టిందండి. మనము రెగ్యులర్గా ఇలా చేస్తూ ఉన్నాము అనుకోండి, కొంచెం తక్కువ టైం పడుతూ ఉంటుంది. కానీ ఎప్పుడో సంవత్సరాలు తరబడి మనం అలాగే ఉంచేసామనుకోండి, అప్పుడు మనకి ఎయిర్తో రియాక్ట్ అవుతుందన్నమాట. సిల్వరు రియల్ సిల్వరే మనము డైరెక్ట్ చేయించుకోవాలి అంటే చాలా మెత్తగా ఉంటుందండి. దాంట్లో రాగి కలుపుతారు. అందువల్ల రాగి గాలితో రియాక్ట్ అయ్యి మనకి ఇలాగా కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుందండి. నాకు ఇంకా సోడా ఉప్పు సరిపోలేదు అనిపించింది, అందుకని బేకింగ్ సోడా ఇంకా యాడ్ చేశాను అనమాట. ఒక 2 ఐటమ్స్ మాత్రం ఎప్పుడో ఓల్డ్ అని చెప్పాను కదా, అవి రెగ్యులర్గా యూజ్ చేయనండి. అందువల్ల అవి క్లీన్ చేయలేదు, అవి బాగా బ్లాక్గా ఉన్నాయి. ఇలా చేసినప్పుడు ఒక 20 మినిట్స్ దాకా నేను బాయిల్ చేశానండి వాటర్ని. అవి మాత్రం బ్లాక్గానే ఉన్నాయి. మిగతా ఐటమ్స్ని నా దగ్గర ఒక చెక్క కర్ర ఉంది కదా, నేను దాంతో పెద్ద ప్లేటు దాంట్లో మొత్తం ఇన్సర్ట్ అవ్వదు కదా, ప్లేస్ సరిపోలేదు. అందుకని నేను ఇలా రొటేట్ చేస్తూ ఉన్నాను. చూడండి, ఇలా టర్న్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ షేడ్ కూడా మీకు చేంజ్ తెలుస్తూ ఉంది కదా. మీరు బాయిల్ చేసేటప్పుడు వాటర్ని సిల్వర్ ఫాయిల్ అనేది మన వెండి ఐటమ్కి టచ్ అయితేనే మనకి అక్కడ రియాక్షన్ జరిగిద్దండి. అప్పుడు మాత్రమే దాంట్లో ఉన్న కలరు బ్లాక్ పోతుందన్నమాట. మొత్తం అలా అయిపోయేపాటికి ఎలా వస్తుందంటే, చూడండి, ఇప్పుడు ఈ బ్లాక్ కలర్గా పోవట్లేదని చెప్పాను కదా, ఇది మాత్రం గ్లాసు బ్లాక్గా నేను ఇలాగ రుద్దుతూ ఉంటే చూడండి ఎలాగ హ్యాండ్కి అంతా బ్లాక్గా వచ్చేసింది కదా. అలాగే చిన్న బౌల్ కూడా అండి, ఈ 2 మాత్రం నేను వాడకుండా పక్కన పెట్టాను అనమాట. రెగ్యులర్గా అవి యూజ్ చేయను. అందువల్ల ఎంతసేపు నేను బాయిల్ చేసినా కానీ అలాగే ఉందండి. అందుకని నేను కొంతసేపు ఇంకా సోడా ఉప్పు వేశాను. ఇక్కడ యాక్చువల్లీ 30 డేస్లో, అమెరికాలో 30 డేస్లో మనం ఓపెన్ చేసిన తర్వాత ఆ సోడా ఉప్పు ఇంకా ఎక్స్పైరీ డేట్ ఉన్నా కానీ మనము యూజ్ చేయకూడదండి. అలాగే ఇప్పుడు నేను మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత బయటికి తీసిన తర్వాత అక్కడక్కడ మార్క్స్ కొంచెం బ్లాక్గా ఉంటాయి కదండి, కార్నర్లో క్లీన్ అవ్వకుండా. అక్కడ నేను ఫస్ట్ లెమన్ పెట్టి కొంచెం రుద్దానండి. తర్వాత దాని మీద కొంచెం సోడా ఉప్పు వేసాను చూడండి. తర్వాత మళ్ళీ లెమన్ స్క్వీజ్ చేసేపాటికి అక్కడ రియాక్షన్ జరుగుతుంది. ఒక 2-3 మినిట్స్ అలా ఉంచిన తర్వాత అక్కడ బాగా రియాక్ట్ అయ్యి అక్కడ బ్లాక్నెస్ కూడా మొత్తం పోతుందండి. తర్వాత నార్మల్గా మనము సోపు, డిష్ వాషర్ సోప్ ఉంటుంది కదా, ఆ సోప్తోనే నేను అన్నీ వాష్ చేసేసాను. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా నేను అన్నీ క్లీన్ చేసుకున్నానండి. ఇప్పుడు ముందు వాటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. అయితే ఇప్పుడు మనం ఇలా చేసేటప్పుడు కూడా లెమన్తో నేను బాగా రుద్దుతున్నాను. ఇక్కడ చూడండి, మీకు డిఫరెన్స్ కూడా బాగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ బ్లాక్గా ఉంది కదా, ఇలా మొత్తం రుద్దినప్పుడు మనకి ఆ బ్లాక్నెస్ అంతా లెమన్కి కూడా వచ్చేసిద్దండి. మీకు అక్కడే బాగా చేంజ్ అనేది తెలిసిద్ది.
సో నేను అన్నీ ఇలాగే క్లీన్ చేసుకున్నానండి. సో ఇవన్నీ క్లీన్ చేసేసిన తర్వాత అంటే ఫస్ట్ వాటర్ అంతా పోనిచ్చిన తర్వాత టిష్యూతో కూడా క్లీన్ చేశాను. ఇక్కడ వాటర్ చూపిస్తున్నాను చూడండి. ఈ సిల్వర్ ఫాయిల్ అంతా బ్లాక్గా వచ్చేసిద్దండి. సో అదే మనకు గుర్తు. ఇంకొకటి ఈ వాటర్ అంతా బాగా స్మెల్ వచ్చేస్తుందండి. అంటే మంచి స్మెల్ అయితే రాదు. అంటే మనము ఐటమ్స్ని బాయిల్ చేసేటప్పుడు కూడా అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు చూడండి నేను టిష్యూస్తో అంతా క్లీన్ చేసేస్తున్నాను. అంటే కొంచెం కూడా దాంట్లో ఏమీ తడి లేకుండా కొంచెం సేపు నేను మళ్ళీ ఆరబెట్టానండి. సో ఫస్ట్ మనము వెయిట్ మిషన్లో మనం చూసుకున్నాం కదా, కిచెన్ స్కేల్ అండి అది, అంటే గ్రామ్స్తో సహా చూపించిద్ది అని చెప్పాను కదా. సో ఆ ఐటమ్స్ని ఇప్పుడు నేను మళ్ళీ వెయిట్ ఎంత ఉంది అనేది మీకు చూపిస్తానండి. సో రియల్గా అంటే నాకు కూడా తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంది. అందుకని నేను ఇదివరకు ఎప్పుడు చెక్ చేయలేదు. సో అందుకని ఈసారి చెక్ చేశానండి. చూడండి ఇప్పుడు నేను పెట్టాను కదా ఆ వేయింగ్ మిషను, అంటే గ్రామ్స్లో కావాలంటే గ్రామ్స్లో, ఫస్ట్ మనం గ్రామ్స్లోనే చెక్ చేసుకున్నాం కాబట్టి నేను అలా పెట్టి మొత్తం చెక్ చేశానండి. సో మీకు 1 by 1 ఐటమ్స్ అంటే నేను వేస్తూ ఉన్నాను కదా. సో లాస్ట్లో మీకు వెయిట్ కూడా చూపిస్తాను చూడండి. మీకు అంటే ఎంత నాకు గ్రామ్ కూడా చేంజ్ రాలేదండి. ఫస్ట్ 372 ఎలా వచ్చిందో అలాగే ఇప్పుడు కూడా అలాగే వచ్చింది. నేను మొత్తం అడ్జస్ట్ చేసిన తర్వాత అదిగోండి 371 వచ్చింది. సో వెయిట్ అయితే ఏమీ తగ్గలేదండి. ఇది బెస్ట్ మెథడ్ అనే అనుకుంటున్నాను. సో మీరు ఏ మెథడ్ ఫాలో అవుతారు అనేది నాకు కింద కమెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం.